అప్పటికీ చెప్తూనే ఉన్నారు టెక్నాలజీని అతిగా వాడొద్దు అని. వింటేనేగా. అందుకే ఇప్పుడు వాటి పర్యవసానాలు అనుభవించడానికి రెడీ అవుతున్నాయి ఏఐ కంపెనీలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఆంథ్రోపిక్ సంచలన ప్రకటన చేసేది. ఏఐ మోడల్స్ వాటంతట అవే మారిపోతున్నాయని, అసలు మనుషుల ప్రమేయమే లేకుండానే కోడింగ్ రాసేసుకుని డెవలప్ అవుతున్నాయని ప్రకటించింది. తొందరలోనే మనుషుల అదుపు కూడా తప్పే ప్రమాదం ఉందన్న ఆంథ్రోపిక్ తమ క్లౌడ్ ఏఐ మోడల్ డెవలప్మెంట్ ఆపేసినట్లుగా చెప్పింది. అంతేకాదు మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాటలో కొత్తగా డెవలప్ చేయడం, అప్గ్రేడ్ చేయడం ఆపేయాలని కోరింది. కానీ వినేది ఎవరు? రోబో సెల్ఫ్ అప్గ్రేడేషన్, సొంతంగా కోడ్ రాసేసుకుంటున్న ఏఐ పరిస్థితి ఇక అదుపు తప్పినట్లేనా? న్యూ డెవలప్మెంట్స్ ఆపేస్తోన్న ఆంథ్రోపిక్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో వసీకరణ్ సృష్టించిన చిట్టి తనను తాను అప్గ్రేడ్ చేసుకుని మనుషులపైనే ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తుంది. సరిగ్గా అలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమా సీనే ఇప్పుడు నిజం కాబోతోందంటూ ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ సంచలన హెచ్చరిక చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత భవిష్యత్తులో మనుషుల నియంత్రణను దాటిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. క్లాడ్ ఏఐ చాట్బాట్ ను రూపొందించిన ఈ సంస్థ భవిష్యత్తులో ఏఐ వ్యవస్థలు తమకు తామే మరింత శక్తివంతమైన కొత్త రూపాలను సృష్టించుకునే స్థాయికి చేరుకుంటున్నాయని తెలిపింది. దీన్నే సాంకేతిక భాషలో రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని పిలుస్తారు. సినిమాలో చిట్టి రోబో తనలాంటి వందలాది రోబోలను తయారు చేసుకున్నట్లే నిజ జీవితంలోనూ ఏఐ మనుషుల ప్రమేయం లేకుండా తన తర్వాతి తరాన్ని సృష్టించుకోగలదు అని ఆంథ్రోపిక్ ప్రకటించింది. క్లాడ్ ఏఐ మోడల్ గత నెల అంటే 2026 మే నెల నాటికే తమ సాఫ్ట్వేర్ కోడ్ బేస్లో ఏకంగా 80% పైగా కోడింగ్ను రాసేసిందని తెలుస్తోంది. దీనికి అసలు ఏ మనిషి ఏ ఇన్పుట్ కానీ కమాండ్స్ కానీ ఇవ్వకుండానే ఇలా చేయడంతో ఆంథ్రోపిక్ అలర్ట్ అయింది. మరోవైపు ఈ పరిణామం సైన్స్, వైద్య రంగాలకు ఎంతో మేలు చేసినప్పటికీ నియంత్రణ కోల్పోతే ఊహించని ముప్పు తెస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వేగవంతమైన మార్పుల నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని ప్రముఖ టెక్నాలజీ సంస్థలు కలిసి ఏఐ అభివృద్ధిని కొన్నాళ్ల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆంథ్రోపిక్ ప్రతిపాదించింది. టెక్నాలజీ కంటే సమాజం, భద్రతా పరిశోధనలు వెనుకబడిపోకుండా ఉండడానికే ఈ విరామం అవసరమని ఆంథ్రోపిక్ స్పష్టంగా చెప్తోంది. అయితే ఇప్పటికే కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీలు ఈ మాట ఎంతవరకు వింటాయి అనేది సందేహమే. అందుకే తీవ్రమైన పోటీ ఉన్న ఈ తరుణంలో అన్ని సంస్థలను ఒప్పించి ఏఐ పరిశోధనలను ఆపడం ప్రాక్టికల్ గా చాలా కష్టమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఈ భయాలను కొట్టిపారేస్తున్నారు. సినిమాలో చూపించినట్లు మనుషుల ఉనికికే ముప్పు వస్తే గనుక మనుషులు ఎప్పుడైనా ఏఐ ప్లగ్ను లాగేసి దాన్ని ఆపొచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అదంత ఈజీ అయిన పనే అయితే ఆంథ్రోపిక్ ఎందుకు ఈ బ్రేక్ సంగతి తెర మీదకు తెచ్చిందో కూడా చూడాలి.